హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. తో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ శివకుమార్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే పవన్. సార్ అన్న కూడా ఇప్పుడు వెంకటరెడ్డి గారిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కూడా అలిగి కూర్చున్నారు కదా. ఇప్పుడు అదంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఇంకా దగ్గరగా ఉన్నాయి ఎన్నికలు. అంటే ఈ టైంలో సీనియర్లు అలగడం అనేది అంటే ఈ సిచ్యువేషన్లో సీనియర్లు అడిగితే ఖచ్చితంగా పార్టీకి దెబ్బే కదా మీకు. అయితే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగా కూడా మేము ఎప్పుడైతే యూత్ కాంగ్రెస్లో ఉన్నామో అప్పటి నుంచి ఉన్నాడు సుధీర్ కుమార్ దగ్గర. అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చేది, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ లేకపోతే పొన్నం ప్రభాకర్ కానీ, తర్వాత చాలామంది అట్లా ఉన్నోళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా నేను సిటీలో ఎన్నైతే సిటీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో సిటీలో ఒకప్పుడు 2 పేర్లు పర్ఫెక్ట్గా వినబడేది. యూత్ కాంగ్రెస్ అంటే సుధీర్ కుమార్, లేదంటే పి జనార్దన్ రెడ్డి గారు. ఇంత పర్ఫెక్ట్గా ఉండేది. మేము పీజేఆర్కి సన్నిహితంగా ఉండేది. ఆయన పరిస్థితుల్లో పీజేఆర్ అంటే కూడా ఈరోజు కూడా మాకు ఎందుకు ఇట్లా ఒక రకమైన ఫీలింగ్ ఉంటుందంటే సంతోషమైన ఫీలింగ్. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అప్పుడంతా ల్యాండ్లైన్ ఫోన్ చేస్తే నేను వస్తున్న తమ్ముడు అని వచ్చేవాడు. ఇట్లా ఒక ప్రజలు ఉన్న రేపు పొద్దున పుట్ట ప్రజా దర్బార్ లాగా ఉంటే కూడా ఆయన ఫ్రెష్ అప్ కాకపోయినా అదే డ్రెస్ మీద వస్తుంటే మళ్ళీ తర్వాత ఎవరైతే అవసరం ఉన్నాయో వాళ్ళతో మాట్లాడుతుంటే మిగతా వాళ్ళని పంపించేస్తుంటే, ఎవరికైతే గిట్టర్లు అవసరం ఉందో ఏదైనా ఆపద ఉందో వాళ్ళకి ఆయన లెటర్ ఇవ్వాలనుకుంటే మటుకు ఖచ్చితంగా పిఏ చెప్పి మళ్ళీ పోయి ఫ్రెష్ అప్ అయ్యి. ఆ నాయకత్వం ఇప్పుడు మిస్ అయిందంటారా? ఖచ్చితంగా ఆ నాయకత్వం లేదు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా గతంలో కొంచెం ప్రౌడిష్గా ఫీల్ అయినా పాదయాత్ర చేసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఎంత సౌమ్యుడు అయిందంటే ప్రజలకి ఏం ఇబ్బంది జరిగింది, ఎక్కడ ఏం అవసరం ఉంది, నేనేం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకొచ్చి 2004లో ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అది రైతులకి ఉచిత కరెంటు మీద సైన్ చేయడము, తర్వాత 108 వేయడము, లేకపోతే ఆరోగ్యశ్రీ వేయడము, ఇవన్నీ నిజంగా ప్రజలకు మేలు చేసిందే. మరి అలా అయితే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మొన్న కలిసిందని చెప్పారు మీరు. అంటే కాంగ్రెస్లో కలిసిందని జరిగిన చర్చల విషయంలో అంటే నిజంగా ఆమె కాంగ్రెస్లో కలిస్తే పాజిటివ్ అవుతుందా మీకు? అంటే మొన్నటి వరకు ఆమె షర్మిల రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఓకే, అంత మట్టుకు మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం నేనైనా పార్టీ నాయకులైనా ప్రజలైనా అభిమానిస్తారు. కానీ ఆమె నేను ఒక వైఎస్ఆర్సీపీ తెలంగాణ అనే ఒక ఆ సబ్జెక్ట్లోనే వచ్చింది. అక్కడ ఆమె కొన్ని ఇబ్బందులు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఇబ్బందికరంగా చేసిండ్రు. షర్మిల ఎక్కడ పాదయాత్రకు పోయినా, ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎవరైనా డబ్బుతో కూడిన పని, ఒక యాత్ర చేయాలంటే అందరినీ సమకూర్చుకోవాల్సి వస్తుంది. అదొక ఇబ్బంది ఉండే. ఆ స్టేజ్లో ఆమె కష్టపడింది, సబ్జెక్టు మీద కొంచెం డిసిషన్ తీసుకుంది. ఆమెకు ఏపూర్ సోమన్న అలాంటోళ్ళు ఇంకా చాలామంది దగ్గరుండి గైడ్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత ఆమెకు ఏదైతే ఆ కార్లో ఉన్నాక కూడా ఆ కార్ను పుల్ చేసి పోలీసు వాళ్ళు తీసుకుపోయి అది చేసినప్పుడు కొంచెం ఫీల్ కావడం జరిగింది. ఆ సబ్జెక్ట్కి వస్తే ఈవెన్ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఆమెకు ఫోన్ చేసి పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు ఎక్కడో ఒక ఇబ్బందికరంగా ఫీల్ అయింది. కర్ణాటకకి వెళ్ళింది, డికే శివకుమార్ గారితో కలిసింది. నేను పార్టీని విలీనం చేస్తా రావాలనుకుంటున్నా అనేది ఒక ప్రస్తావనకు తీసుకొచ్చింది. మొన్న సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గారిని కూడా కలవడం జరిగింది. అయితే ఈ సబ్జెక్ట్ అంతా, ఈ ఎపిసోడ్ అంతా ఓకే. అయితే మనకు గతంలో ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే కేసీఆర్ మాటల మాంత్రికుడు. రేపు మళ్ళీ షర్మిలని మనం పార్టీలో తీసుకున్నా లేకపోతే విలీనం చేసినా ఈ ఎలక్షన్కి ముందు, ఇది నా ఉద్దేశం, ఖచ్చితంగా రేపు ఇది జరుగుతుంది. ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నాను నేను ఈ మాట. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 35-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాము. వారు మంచి నేను ఎప్పుడు ఉన్నా పీజీఆర్తో బాగా క్లోజ్గా ఉండే. పీజీఆర్ యువసేన అధ్యక్షుడు 94లో నేను. పీజీఆర్ యువసేన అని చెప్పి స్టార్ట్ చేసింది కూడా నేనే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి కూడా పార్టీలో ఏం జరుగుతుంది, ఫేమ్స్ అండ్ డిఫేమ్స్ ఏం జరుగుతున్నాయి, మీ పథకాలు ఎట్లా జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంఈవై ప్రోగ్రామ్ ఉంటే దాన్ని రాజీవ్ యువశక్తి అని పేరు ఇవ్వడం కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ లేకుండే చాలా కాలం ఎమ్మెల్సీ అనే పదవులు ఎన్ రామారావు గారు బ్యాన్ చేసిపోయినారు. ఆ ఎమ్మెల్సీ పదవులను మీరు మళ్ళీ పునరుద్ధరించండి,
ఇక్కడ డిఫరెంట్ రంగాలలో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్ ఉండాలా సార్ అని చెప్పి మేము రాజశేఖర రెడ్డి గారికి ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్సీని ఇంప్లిమెంట్ ఫైనల్ అంటే షర్మిల విషయం అయితే షర్మిల సబ్జెక్టు ఏమవుతుందంటే ఆల్రెడీ వెళ్ళింది మాట్లాడేందు ఇప్పుడు ఇక్కడ ఇబ్బందికరంగా షర్మిలకి ఏమైందంటే మీరు ఈడ పార్టీ నడిపిస్తారంటేనే మేము ఇంతమంది మేము మీకు సహకరించినాము రాజశేఖర రెడ్డి గారు అభిమానం అనుకోండి మీరు వచ్చినందుకు ఇప్పుడు మీరు ఇమీడియట్గా మాకు చెప్పకుండా పార్టీ విలీనం చేస్తే లేకపోతే ఇదైతే మళ్ళీ మేము ఏం కావాలా అనేది వాళ్ళ పార్టీ కూడా మా తండ్రి పేరు ఎఫ్ఐఆర్లో యాడ్ చేసిన వీళ్ళ పార్టీలో నేను జాయిన్ అయినా ఆవిడ కూడా ఇస్తుంది కదా స్టేట్మెంట్. అవును. సో మరి అట్లా చూసుకున్నా కూడా ఆవిడకి ఇష్టం లేనట్టు అనిపిస్తుంది కదా. అంటే రాజకీయంలో ఎట్లుంటుందంటే శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు పవన్. పరిస్థితులను బట్టి ఎక్కడనో ఈక్వేషన్స్ కలిసిపోతాయి, సెట్ అవుతుంది. సార్ అంటే ఫైనల్ ఒక మాట చెప్పండి, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మీ దాంట్లోకి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్ఎమ్మెల్యేలు చాలామంది వస్తున్నారు, చాలామంది ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు చాలామంది మంత్రాలు జరుపుతున్నారు. మరి అంటే వాళ్ళకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు ఇస్తారు కదా. అయితే ఇక్కడ ఒకటే ఏముందంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే డిసిషన్ తీసుకున్నారో కొంతమంది ఒక 30-35 మెంబర్స్ ఆల్రెడీ సిట్టింగ్ వాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాళ్ళది ఆల్రెడీ కన్ఫర్మ్డ్. ఇక వాళ్ళ దగ్గరికి ఎవరు అంటే వెంకటరెడ్డి అనుకోండి, రేవంత్ రెడ్డి అనుకోండి, లేకపోతే మధుయాష్కి అనుకోండి, పొన్నం ప్రభాకర్ అనుకోండి, ఇట్లా మెయిన్ వాళ్ళు మళ్ళీ ఆ టికెట్లు అయితే అవి అట్లాగనే ఫిక్స్డ్ ఉంటాయి, వాటిది ఏం మార్పులు ఉండయి. ఆ మార్పులు ఉండయి. కానీ ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక వచ్చే దగ్గర ఎక్కడ పార్టీ బలంగా ఉంది, ఎక్కడ బలమైన నాయకుంటాడు అనేది ఒక ఆలోచనతోని అంచనాతోని ముందుకు పోతుంది కాంగ్రెస్. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మీ దాంట్లోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు వాళ్ళకి టికెట్ ఇస్తే మీ దాంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి? అయితే అక్కడ బలమైన నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతను బలమైనదా, లేకపోతే ఇప్పుడు మనకు బీఆర్ఎస్లకి మనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకి పోయినా వాపసు వచ్చిన మనిషి బలవంతుడా, అక్కడ ఎవరి ఉంటే గెలుస్తారు అనేది సర్వే. అసలు ఇప్పుడు టీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు అసలు? ఓ పక్కన హనుమంతరావు గారు ట్రై చేస్తున్నారు, బట్టి విక్రమార్క గారు ఆయన కావాలంటారు. అంటే ఎవరు అసలు టీ కాంగ్రెస్ సీఎం నాయకుడు ఎవరు? రేపు ఆ సబ్జెక్ట్ వస్తే అది కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్న పాత ఆనవాయితీ ఖచ్చితంగా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. అక్కడికి వస్తే ఈక్వేషన్ ప్రకారం నేను చెప్తాను. ఒకవేళ ఎస్సీ పరంగా పోతే బట్టి విక్రమార్కర్ గారు అంటుంటారు, ఇంకా ఎవరన్నా వచ్చినా బట్టి విక్రమార్కర్ గారు ఇప్పుడు ఎందుకంటే సిఎల్పి లీడర్ కాబట్టి ఆయనకు ఒక. బీసీలో పోతే హనుమంతరావు గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక ఫార్వర్డ్లో పోతే ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి అనుకో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకో, అందరు కూడా మేము రేస్లో ఉన్నామంటారు. ఆ టైంలో హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తి ఉన్నారా ఆ సీటుకి, ఆ పదవికి అనుభవించే సరైన వ్యక్తి ఉన్నాడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో? గతంలో నేను అనేది ఏమంటే ఒక ఇందిరాగాంధీ పోయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రేపు ఆ పోస్టుకు అర్హులు ఉన్న వాళ్ళు ఉన్నారా అనేది మీలాగా ఎంతోమంది జర్నలిస్టు ప్రశ్నించడం జరిగింది పవన్. కానీ కాంగ్రెస్ పార్టీలో ధీటైన నాయకులు ఉన్నారు. కష్టకాలంలో పార్టీని ముందుకు తీసుకుపోవడానికి కానీ, ఒక ముఖ్యమంత్రి పదవికి పోవడానికి కానీ కాంగ్రెస్ పార్టీ సరైన నాయకుడిని అక్కడ పెడుతుంది. వెనకాలకి వాళ్ళకి ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఏం చేయాలనేది. ఎందుకంటే ప్రధానమంత్రి అటువంటిది ఒక అవకాశం వచ్చిన తర్వాత ఇటు సోనియా గాంధీ గారు 2 సార్లు తీయడం జరిగింది. రాహుల్ గాంధీకి అవకాశం వస్తే ఆయనను కూడా త్యాగం చేపించి వద్దులే అని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ఇచ్చి, మన్మోహన్ సింగ్ని ఇదే బీజేపీ వీళ్ళు ఎన్నో విమర్శలు చేసిండు. కానీ ఈరోజు మన్మోహన్ సింగ్ గారు నిజంగా కూడా 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక సమర్థవంతమైన పాలన చేయడం జరిగింది. ఈరోజు ఆయన పాలన ముందు ఈరోజు నరేంద్ర మోదీ గారి పాలన వేస్ట్ అనేది వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు. క్వశ్చన్ ఒకటి చెప్పండి, అంటే ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది 2024 ఎన్నికలు, నెక్స్ట్ వచ్చే ఎన్నికలు? రేపు రాబోయే ఎలక్షన్లో ఈరోజు యాంటీ టెండెన్సీ ఏదంటే ప్రజా వ్యతిరేక విధానం 2 పార్టీల మీద ఉంది. బీజేపీ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద ఖచ్చితంగా ప్రజలలో ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎన్కాష్ చేసుకొని ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా ఇబ్బందులు లేకుండా చేస్తే ఖచ్చితంగా 60+ ఖచ్చితంగా టికెట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. సో చూడాలి టీ కాంగ్రెస్ ఎంతవరకు రేస్లో ఉంటుంది, ఎంతవరకు రేస్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పని సైనింగ్ ఆఫ్.